ఎంతకాలంటే నోటిఫికేషన్ అడుగులో రాబోతుంది తెలుసా? సోషల్ మీడియా పోస్టింగ్లు అబ్జెక్షన్ చెప్పడం సుప్రీంకోర్టు నామ్స్ వ్యతిరేకమని రాడు నాయుడు రమ్మ నాయుడు రమ్మ 11:30 దాకా ఇక్కడ నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాం అడ్డుకునే దానికే అక్కడ కేసులు పెడుతున్నారు. మీరంటే మీరు కదా, మీ ఐదు అఫీషియల్స్ ఇంటింటి ప్రచారం ఉంది. నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతుంది, ఏరియాలో జరుగుతూ ఉంది. కేవలం దాన్ని అడ్డుకునేదానికే కొంతమంది పోలీసు అధికారులు నిన్నే చెప్పారు, ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు, దుర్మార్గంగా దారుణంగా పెట్టారు. ఆ రోజు మీకు కనపడలా. ఒక మీడియా పోస్టింగ్ పెడతాను, షేర్ చేస్తాను, ఆయన షేర్ చేసింది, ఆయన పెట్టిన ఆయన కాదు కదా, షేర్ చేస్తాను ఉదయం నెలకు వచ్చేసారా? కార్పొరేటర్ చెప్తున్నారు 11:30కి వస్తారని చెప్పారు. పాయింట్ వేసుకోండి, వచ్చాక కనిపిస్తాను అని చెప్పి మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడండి. కథలో రమ్మని చెప్పి మీ సేవ ఇక్కడికి రమ్మని చెప్పి మార్నింగ్ డిఎస్పీ గారు ఇప్పుడు గత దాదాపు సంవత్సరం రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నారు. 1 yearగా. సరే, మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, కంప్లైంట్ ఇచ్చడానికి చేసేది లేదనే ఉద్దేశంతో మనం పట్టించుకోవాలి. ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది. రాత్రి మా అపోనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరత్ నాయుడు అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశాడు. దానికి ఉదయాన్నే రాత్రి 11 షేర్ చేశారు లేదు, ఉదయాన్నే మీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసి నేను వచ్చిందా. ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం మొదలుకోరు. అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. నేను చెప్తున్నా మెస్సీకి ఫోన్ చేసి 11:30కి అయిపోద్ది ప్రోగ్రాం. ఇదేం మర్డర్ కేసు కాదు కదా, దొంగతనం కేసు కాదు కదా. 11:30 ప్రోగ్రాం అయిపోద్ది. 11:45కి హజరత్ నాయుడు స్టేషన్లో ఉంటాడు. మీకు నచ్చిన కేసులు మీరు పెట్టుకోండి. మేము కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇటు ఉంది కదా, మేము కూడా కోర్టుకు వెళ్తాం, ఇబ్బంది లేదు అని చెప్పారు. మీ వాళ్ళు కానిస్టేబుల్ వచ్చిన్నారు ఉదయం. నేను కదలతో నేను కూడా స్పాట్కి వచ్చిందా. 11:30కి నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం అయిపోద్ది. ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేటర్, అంటే భారీ కార్పొరేటర్, అతను ఉండాలా. అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దొంగతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు, పోస్ట్ పెట్టాడని కూడా కాదు, పోస్ట్ షేర్ చేశాడు. అట్టయితే నేను కూడా షేర్ చేస్తున్నాను అందరికీ. తప్పే ఉందండి. ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు, అంటే మా మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా? మాట్లాడేసి వద్దుద్దాం, ఏమవుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నా శ్రేయోభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి, కేసులకి పాల్పడుతూ ఉన్నారు. గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా
ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు, పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టించారు. అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు, ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. మేము ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛ వరది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ ని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త హజరత్ నాయుడు గారు షేర్ చేశారట. రాత్రి 11 గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట. పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమీ పనులు లేనట్టు ఉదయమే 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రా స్టేషన్కి అని చెప్పని. మేము పక్క ఫోన్లు అడిగాం, అయ్యా ఈ కేసుల్ని వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు, మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు. నేను కూడా అంగీకరించాను. మంచిదయ్యా, మీరు కంప్లైంట్ ఇచ్చిన చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు, మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు, వారి మీద కూడా చర్యలు తీసుకోండి, అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి, దానికి అలాంటి ఇబ్బంది లేదని. ఆఖరికి పోలీస్ అధికారులను ఫోన్లో రిక్వెస్ట్ చేశాను. ఏమని, ఈ ప్రాంతంలో నా భార్య నా కుమార్తెల ఇంటింటి ప్రచారం ఉంది. నా భార్య నా కుమార్తెలు ఈ ప్రాంతంలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. స్థానిక కార్పొరేటర్ గా కరణం మంజుల గారు, వారి భర్త మా కీలక నాయకుడు హజరత్ నాయుడు గారు ఉండాలా. 11:30కి అయిపోతుందంటే దానికి కూడా మేనమేషాలు లెక్కించి ఎట్టకేలకి నేనే స్వయంగా హజరత్ నాయుడు ఇంటికి రావడంతో పోలీసులు కూడా అంగీకరించి 11:30 రమ్మన్నారు. తప్పకుండా 11:45 కల్లా 11:40 హజరత్ నాయుడు ఉత్తరం పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. పోలీసులు చెప్తూ ఉన్న చట్టం అందరికీ చట్టం, చట్టం కొందరికే చట్టం, కొందరికి చుట్టం అంటే కుదరదు. మీరు అన్నారు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వమని, ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మా మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద. కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటంరెడ్డి సదారెడ్డి శ్రేయోభిలాషులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది, గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.